అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వివిధ ఆసుపత్రుల్లో 35 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆసుపత్రుల దగ్గర తమవారు త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. సెస్ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. 17 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు, బంధువులకు అప్పగించారు అధికారులు. దగ్గరగా పర్యవేక్షిస్తున్నాను, అన్ని చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, ధైర్యం చెప్పాలి. ధైర్యం అవసరం. అచ్యుతాపురం సెస్ ప్రమాదంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దగ్గరగా పర్యవేక్షిస్తున్నాను, అన్ని చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, ధైర్యం చెప్పాలి. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి చెక్ అందజేశారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. పార్వతీపురం మన్యం జిల్లాలోని చలమవలస గ్రామానికి చెందిన మృతుడు పార్థసారథి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పరిహారాన్ని అందజేసింది ప్రభుత్వం. మృతుల కుటుంబాలు అన్నింటికీ ఆయా ఎమ్మెల్యేలు చెక్లని అందజేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎసెన్షియా అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులు ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. వివిధ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే అనకాపల్లి, అలాగే విశాఖపట్నంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో వారికి చికిత్స అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 8 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఐసీయూలో ప్రత్యేక చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు సీఎం ఏదైతే ప్రకటించారో వాళ్ళకి మృతుల కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందో దానికి సంబంధించి చెక్కులను సైతం కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సైతం కూడా అందజేయనున్నారు. ఎందుకంటే మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి చెక్కులు అందజేస్తామంటూ కూడా నిన్నే సీఎం ప్రకటించిన నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే వారందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అయితే కొంతమంది నామినీస్ని సైతం కూడా గుర్తించవలసి ఉన్న నేపథ్యంలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించిన నేపథ్యంలో అక్కడ నిజమైన అంటే ఆ మృతుల కుటుంబానికి సంబంధించి నిజమైన నామినీస్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి మాత్రమే వారికి చెక్కులు అందజేయాలని ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని గుర్తించి అంటే వారి మృతుడికి సంబంధించి చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నిజమైన నామినీస్ అయితే తల్లిదండ్రులు లేకపోతే భార్య లేదా భర్త ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజమైన నామినీస్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికైతే ఈ చెక్కులు పంపిణీ అనేది జరుగుతుంది. మరొక వైపు సీఎం చెప్పినట్లు అంటే ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ అయితే ఈ పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలు రెడ్ జోన్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా లోపాలు గుర్తించాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. లోపాలు గుర్తించి వాటిలన్నింటినీ కూడా ఆడిట్ చేయాలి. దాదాపుగా
280కి పైగా రెడ్ జోన్ కేటగిరీకి సంబంధించిన పరిశ్రమలు విశాఖలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పరిశ్రమలకు సంబంధించి ఆడిట్ నిర్వహించాలి. ఆడిట్ నిర్వహించిన తరువాత ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంతా కూడా చెక్ చేసి వాటిని ప్రొసీజర్ అంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొసీజర్ జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని భావించింది. అంటే పరిశ్రమల్లో మరొకసారి ప్రమాదాలు జరగకోకుండా చూసేందుకైతే చర్యలను అయితే ప్రారంభించింది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఈరోజు అనకాపల్లి రానున్నారు. అనకాపల్లి వచ్చి ఎవరైతే అనకాపల్లిలో దాదాపుగా 22 మంది ఈ క్షతగాత్రులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. 11 గంటలకు అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ కాలిన గాయాలతో ఉన్నవారు దాదాపుగా 2 ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఒకరికి 54% ఉంటే ఇంకొక 24% కాలిన గాయాలు ఉన్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వారికి ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతానికి హాస్పిటల్లో అందరికీ అంటే ఇటు ప్రైవేటు వివిధ హాస్పిటల్లో 35 మందికి చికిత్స అందజేస్తూ ఉన్నారు. క్షతగాత్రులకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో వారికి అందాల్సిన ఈ ఎక్స్గ్రేషియా ఎప్పటిలోపు అందబోతోంది? క్షతగాత్రులకు సైతం కూడా ఎవరైతే ఈ గాయపడ్డారో అలాగే తీవ్ర గాయాలు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే అంటే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు అలాగే స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు ప్రకటించింది. అయితే ఈ తీవ్రంగా గాయపడిన వారు 10 మంది వరకు ఉండొచ్చు అనేది అంచనా. ఈ 10 మందికి సైతం కూడా 50 లక్షల చెక్కును అందజేయనున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే చికిత్స అనేది కొనసాగుతుంది కాబట్టి చికిత్స అనంతరం వారి బంధువులకు అందజేసే అవకాశం ఉంది. ఈ స్వల్పంగా గాయపడిన వారికి ఎవరైతే ఉన్నారో వారు కోలుకోగానే వారి చెక్కుల్ని సైతం కూడా అందజేస్తారు. ఎందుకంటే మొత్తం కూడా ఈ నష్టపరిహారానికి సంబంధించి అంతా కూడా యాజమాన్యం మొత్తం వాళ్ళందరికీ కూడా చెక్కులు అనేది పంపిణీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే త్వరగా కోలుకుంటున్నారో వారికి అలాగే ఈ చికిత్స పొందుతున్న వారికి చెక్కులు సైతం కూడా అందజేయనున్నారు. మొత్తం మీద ఈ స్వల్పంగా గాయపడిన వారికి 22 మంది వరకు కూడా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అంటే వారు కోలుకోగానే వాళ్ళకి చెక్కులను అందజేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు, వైద్యం అందుతూ ఉంది. ఈ డిశ్చార్జ్ అయిన తర్వాత వారికి ఇంటికి వద్దకే చెక్కులు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చూసుకున్నట్లయితే కనుక ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు అలాగే ఆ ఎమ్మెల్యేలకు ఈ చెక్కులు అనేది వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళి ఆ చెక్కులను అయితే అందజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గాయపడిన వారు అలాగే తీవ్ర గాయాల పాలైన వారికి సైతం కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వారి ఇంటి వద్దకి చెక్కులు తీసుకెళ్లి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ జార్జ్. ధైర్యం అవసరం, ఏం ప్రమాదమే లేదు.